ఇప్పుడు లేదు అంతా సిండికేట్ అయిపోయింది మీద 10,000 దాటనిస్తలేరు 10,000 దాటని 8,000 దాటనిస్తారు రేపు 8,000 ఇస్తావా అంటే నచ్చది రేపు వచ్చే వారం పెరుగుతుందా సాంగ్లికి పట్టకపోయిన వాళ్ళకి లాభం పోయిన సంవత్సరం 15,000 5 రూపాయలు భోజనం పెట్టు కనీసం భోజనం కాదు దీనికి ఎంత ఉండాలి 12,000 పైన ఇప్పుడు 10,000 అంటున్నాం అమ్మరిపల్లిలో మేడం కుంటలు ఏమంటారు 2,000 రూపాయలు ఆఫీసర్లతో మాట్లాడితే వచ్చే వారం పెరుగుతుంది ఇప్పుడు మాట్లాడలేదు కరెక్టేనా మనకు శివరాత్రి అయితే ఇంకా దిగుతుంది మహారాష్ట్ర నుంచి ఇంకొక 15 రోజులు అయితే చాలా అయితే ఇంకా మరి అయితే మేమేమనుకున్నాము అంటే పసుపోడు అయింది కదా అయిందని మేము అంతా రైతులంతా హర్షం వ్యక్తం చేసాం సంతోషం చేసాం దానికి తోడుగా మా నిజామాబాద్ వాసి పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్ చేసిరు కదా ఇంకా సంతోషించాం చైర్మన్ ఎటు పసుపోడు ఏది మద్దతు ధర ఏది చైర్మన్ మద్దతు ధర రైతుల దగ్గరనే ఉంది పసుపోడు తెలిసి వేరే రకాలు వస్తలేదు అసలు అది ఇంత ముందు 10 మంది అట్లా వస్తుంది కైకిలకి ఇవ్వాలి మిషన్లకి ఇవ్వాలి అవన్నీ మళ్ళీ ఇంకా వేరే పనులు ఉంటాయి కదా జొన్నలు జై తెలంగాణ జై తెలంగాణ రైతుల ఐక్యత రైతుల ఐక్యత జై తెలంగాణ డివైడ్ చేస్తారు డివైడ్ చేసి దీని ఖాళీ ఏది ఆ పెద్దది ఖాళీ దాని ఎంత 9,000 ఉన్నట్లు ఏదైనా అంతే ఎట్లా అంటే అమ్మ ఇది డ్రమ్ము దింపితే రాదు గాలాలకి అదేంపో ఇప్పుడు చూసిన టైప్ మాట
నేను ఎందుకు అంటున్నట్టే పోయిన 5 సంవత్సరాల క్రితం ఏమన్నాడు అంటే నేను ఎన్నికలైన 5 రోజులకు లేకపోతే అని బాండ్ రాసిచ్చాను. 5 సంవత్సరాల కాలాపైన చేసాడు. 5 సంవత్సరాలు అట్లనే అట్లనే స్పైస్ బోర్డు పెట్టాడు. అయ్యా మేము పట్టించేది అయితే ఏంటంటే ఈ నిజామాబాద్లో మా తాతల నుంచి పండించేది ఈ పసుపు ప్రధాన పంట మన పసుపు. అందరికీ నమస్కారం. ఇవాళ నిజామాబాద్ పసుపు యార్డులో మార్కెట్లో మేమంతా గత వారం రోజులుగా కూడా పత్రికలలో వచ్చేటటువంటి వార్తలు చూసి ముందే అవసిపోయినట్టయింది. ఇక్కడ కష్టపడి 9 నెలలు 6 కాలం కష్టపడి దారుణంగా రైతులకు మరి మోసపోయిన వారి కష్టానికి ఏమాత్రం ఫలితం కాకుండా 8,000, 7,500, 8,600 మ్యాక్సిమం 11,000 ఈ టైప్లో ఫస్ట్ ఈసారి ధర ఉండడం అన్నది నిజంగా కూడా బాధాకరం. ఆ బాధను చూడలేకనే ఇవాళ ఒకసారి రైతులు కలుద్దాము, మరి ఎక్కడ లోపడుతున్నది, ఏం జరుగుతున్నది అని చెప్పి ఆలోచన చేద్దామని మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ వ్యాప్తంగా అదేవిధంగా జగిత్యాలకు వచ్చినటువంటి రైతులందరూ కూడా ఉన్నారు. వారందరితో కూడా మాట్లాడడం చాలా ఘోరమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పుడు బీజేపీ నుంచి నాయకులందరూ కూడా 15,000 మద్దతు ధరిస్తామని ప్రకటన చేసినాం. పసుపు బోర్డు ఏర్పాటు చేసినాం. కానీ ఆ దిశలో ఏమి నిజంగా బాధగా ఉన్నది. పేరు గెజెట్ పసుపు బోర్డు ఇచ్చినప్పుడే దానికి చర్చ దాంతో ఇప్పుడు ఏమైతున్నది, రైతులకు ధర పడిపోయేటటువంటి పరిస్థితి. ఒకవేళ పసుపు బోర్డు నిజంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేస్తే బయట దేశాల నుంచి వచ్చేటటువంటి నాసిరకం పసుపు తగ్గించుకోవచ్చు. దానివల్ల మన రైతులకు ఇక్కడ లాభం జరిగి ధర పెరిగేటటువంటి ఆస్కారం. అదేవిధంగా ఇక్కడ పసుపు పరిశ్రమ పెట్టి దానివల్ల ఇక్కడ కూడా పసుపు రేట్ వచ్చేటటువంటి ఆస్కారం. ఇవన్నీ పోయినా ఏదన్నా ఒక సీజన్లో పంట ఖరాబ్ అయినా రైతులకు మద్దతుగా ఉండేందుకు 15,000 ధర ఇస్తే ఆ భయంతోనన్న వ్యాపారం కరెక్ట్గా చూసుకునే కష్టం. ఇవాళ ఏమీ లేనని ఇక్కడ మొత్తం మార్కెట్లో వ్యాపారులంతా కూడా సిండికేట్ అయితే మొత్తానికి మొత్తం ధర తగ్గిస్తారు. వచ్చినటువంటి రైతులకు 2-4 రోజులు వెయిట్ చేస్తే కూడా కనీసం వెరైటీ ఏంటి, బిల్ ఏంటని చేస్తారు. చేసి ఇక తప్పనిసరి పరిస్థితులలో రైతు ఇక ఇచ్చిపోయేటటువంటి పరిస్థితి వచ్చి ఇక విధంగా చెప్పాలంటే రైతు యాక్టివేట్ చేసేటటువంటి పరిస్థితి పడతా ఉంది. ఇచ్చిన రైతు ఖాళీ చేతులు రాలని మళ్ళీ పంటను ఎట్లా తీసుకుపోతే ఆ దీనమైనటువంటి పరిస్థితి 4 రోజులు ఇక్కడ వెయిట్ చేసి ఉండడం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఏ వెరైటీ పసుపైనా, ఎంత మంచి వెరైటీ పసుపైనా కూడా దాని ధర తగ్గించేటువంటి ప్రయత్నం మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ చేస్తున్నారు. వ్యాపారవేత్తలు కావచ్చు, ప్రభుత్వం యొక్క పట్టించుకోకపోవడంతో పరిస్థితి వస్తుందని భావిస్తూ ఉన్నాం. ఇలా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిజామాబాద్ పసుపు రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఈ నిజామాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ గారైనా పసుపు 12,000 పసుపు ఎంత తక్కువ అయినా సరే మీకు తక్కువ పడితే ఆ మిగిలిన అమౌంట్ బోనస్ ఇస్తామని మరి ఇక్కడ చాలా మంది మాట్లాడి 8,000 కమ్ముడు పోయింది, 7,500 కమ్ముడు పోయింది, 10,000 కమ్ముడు పోయింది. ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో మీరు బోనస్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకవేళ 9,000 పసుపు పోతే మీరు 3,000 రైతులు బోనస్ కట్టింది. ఎందుకంటే లెక్కలు ఉంటాయి, పేర్లు ఉంటాయి, బిల్లు ఉంటుంది, మోసం జరిగే ఆస్కారం ఉంటుంది. డేటా ప్రతి రైతు కూడా మార్కెట్ రికార్డ్ అవుతుంది. కాబట్టి పసుపు రైతులకు బోనస్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 15,000 మద్దతు ధర పసుపు చట్టబద్ధత రావాలని విషయం దిగుబడులు తగ్గాలని విషయం కూడా పోరాటం జరుగుతుంది. కానీ ఈ సీజన్లో పసుపు ఏదైతే తక్కువైందో అమౌంట్ దాన్ని ఖచ్చితంగా ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా రైతులకు కూడా పిలిపిస్తూ ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. ఇక్కడ వ్యాపారులంతా సిండికేట్ అయి రైతులు మోసం చేసుకుంటే చూసుకుంటా కూర్చుంటాం తప్పితే రేట్లు పెంచే పరిస్థితి. మళ్ళీ శివరాత్రి దాటిపోతే మహారాష్ట్ర నుంచి ఇంకా పసుపు వస్తుందని చెప్తున్నారు. మహారాష్ట్ర నుంచి కూడా పసుపు మన మార్కెట్కి వస్తే ఇక మొత్తానికి మొత్తం మన తెలంగాణ పసుపు రైతులు ధర కంప్లీట్గా తగ్గిపోయి ఆగమయ్యే పరిస్థితి. రైతులందరూ కోరుకుంటూ ఉన్నారు. ఇక పోరాటం చేసేటటువంటి సమయం ఆసన్నమైంది. మనం 1వ తారీఖు ఒకరోజు కలెక్టరేట్ నిబంధన పెడదాం. ఆ లోపల కనుక ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా మా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ని ముట్టడిస్తాం. ఆ దిగ్బంధనంలో రైతులందరూ కూడా
ఎత్తున పాల్గొనాలి. కలెక్టరేట్ టికెట్ ఎపిసోడ్ బాజంతా పసుపు ఇంతట పోసి కలెక్టరేట్ టికెట్ మేమందరం కూడా ధర్నా ఇస్తాం. ఎందుకంటే 9 నెలలు కష్టపడితే ఎట్లా ఒక తల్లి బిడ్డను మోస్తారో అట్లా రైతు పసుపు మోస్తాడు 9 నెలలు. ఇంత కూడా పట్టింపు ఎన్నికల కోసం ఓట్ల మంది నుంచి ఎటువంటి మాట్లాడలేదు. ఇవాళ ఆ మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. పోయినసారి రైతు నష్టపోయింది, ఆనాడు మీరు ముందుకు రాలేదు. ఈ సంవత్సరం రైతు నష్టపోతున్నారు. ఇప్పటికన్నా మీరు ముందుకు రావాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను. 8,000కి రైతు అమ్మితే ఆయనకు 4,000 ఇవ్వండి, 9,000కి అమ్ముడు వస్తే 3,000 ఇవ్వండి, మొత్తానికి 12,000 నింపెట్టేట్టుగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. ఇక మనం చూసినాం నిన్న రేవంత్ రెడ్డి గారు నగర్లో మీటింగ్ పెట్టి ఆడ అడగోలు మాటలు మాట్లాడింది. ఇక నోరుంది కదా అని గంపగయ్య లెక్క ఒళ్ళు తప్పితే అంత విషయం ఏం లేదు. అయితే ఇవాళ రైతన్నలకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలవడానికి విషయం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రజాభవన్లో మీటింగ్ పెట్టుకున్నారో ఆ తర్వాత ఇమ్మీడియట్గా పోయి చంద్రబాబు నాయుడు గారు నేను గోదావరి నుంచి నీళ్లు తీసుకొని పక్కచెర్ల నుంచి తీసుకుపోతాను ఆయన ప్రకటించారు. నాకు అర్థమవుతున్నది ఏంటంటే ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనించారు. ఆ ప్రజాభవన్ మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి బ్రీఫ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రీఫ్ని అని చెప్పి బయటకు పోయి బంకచెర్ల మొత్తం కూడా ఆ రిజర్వాయర్ కడతామని చెప్పి ఎన్ని టీఎంసీ తీసుకుపోతారట? గోదావరి నదికి 199 అంటే దాదాపు 200 టీఎంసీ గోదావరి నదికి తీసుకుపోయి అది కృష్ణా బేసిక్ ఇస్తారట, పెన్నా బేసిక్ ఇస్తారట. అంటే ఆంధ్రాలో ఉన్న మొత్తం అన్ని ప్రాజెక్టులకు వాళ్ళు నీళ్ళు ఇచ్చుకుంటారు. మన దగ్గర గోదావరి దగ్గర 200 టీఎంసీలు ఎత్తుకుపోతుంది. ఈ అవగాహన లేని మూర్ఖపు ముఖ్యమంత్రి చూసుకుంటూ నిలబడ్డాడు. ఎందుకంటే ఈయన జుట్టు మరి బ్యాగ్తో దొరికింది కదా, ఈయన జుట్టు చంద్రబాబు చేతిలో ఉన్నది, ఆ చంద్రబాబు జుట్టు మోడీ చేతిలో ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసుడు తప్పితే తెలంగాణ రైతుల గురించి ఆలోచన లేదు, తెలంగాణ నీళ్ల గురించి ఆలోచన లేదు. ఇది దారుణమైన విషయం. నేను ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తూ ఉన్నా, నిజంగా మీరు తెలంగాణ హితం కోరేటటువంటి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఉత్తరం రాస్తలేవు కేంద్రానికి? రాయొచ్చు కదా మోడీ గారికి, మేము ఒప్పుకోం ఈ ప్రాజెక్టు చంద్రబాబు పెట్టాలని కోర్టులో కేసు వేయచ్చు కదా, ఎందుకు వేస్తలేవు? కేసీఆర్ గారు ఆనాడు రాయలసీమ ప్రాజెక్టు అంటే స్వయంగా తనే పోయి ప్రధానమంత్రి కంప్లైంట్ చేసింది, ఉత్తరం రాసింది, సుప్రీం ట్రిబ్యునల్ కేసు వేసింది, స్టే తీసుకొని వచ్చింది. ఎస్ఎల్బీసీ రైట్ కెనాల్ మరి నువ్వు ఎందుకు పోతలేవు చంద్రబాబు నాయుడు ప్రశ్న? మీకు తెలంగాణ రైతుల కంటే ఎక్కువ ప్రేమ చంద్రబాబు నాయుడు మీద. గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా? మా తెలంగాణ రైతుల ఉసురు తీసి మా కృష్ణా గోదావరి జలాల్లో వాటర్ తీసి చంద్రబాబు నాయుడుకి మీరు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారికి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు కనుక చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి మీరు నిజంగా ఈ రైతుల మంచి కోరుకుంటే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలి. ఆ 200 టీఎంసీలో నీళ్ళు తీసుకుపోవడానికి ఒప్పుకోము. ఇట్ ఎనీ కాస్ట్ తెలంగాణ రైతాంగం అంతా కూడా మీ మీద ఉద్యమం చేస్తారు. మీ చిత్తశుద్ధిని మీ నిజాయితీ చూపించుకోవాలంటే ఇమీడియట్గా మీరు కేంద్రానికి కంప్లైంట్ చేయండి, అవసరమైతే కోర్టుకు పోండి, ఆ ప్రాజెక్టులను ఆపండి. ఇక్కడ తక్షణ సమస్య మా నిజామాబాద్ పసుపు రైతుల సమస్య మళ్ళీ ఒకసారి మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీకు మేము 1వ తారీఖు మార్చి వరకు సమయం ఇస్తాం, అంటే దాదాపు ఒక వారం ఉన్నది. అంత లోపల మీరు చెప్పినట్టే మేమేం కొత్తగా అడుగుతలేదు, మీరే చెప్పారు ఎంతకన్నా అమ్ముడు పోయి పసుపు 12,000 నింపుతాం రైతుల కన్నా. ఇవాళ 8,000 అమ్ముడు పోతే 4,000 ఇవ్వండి, 9,000 అమ్ముడు పోయిన రైతుకు 3,000 ఇవ్వండి, 11,000 పసుపు అమ్ముడు పోతే వాళ్ళకు 1,000 యాడ్ చేయండి. ఏం చేస్తారో చేయండి, కానీ 12,000 మన రైతులకు వర్కౌట్ అయ్యేటట్టుగా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మాత్రం మార్చి 1వ తారీఖు నాడు పెద్ద ఎత్తున భారీగా కలెక్టరేట్ ముందు రైతులందరూ కూడా కలిసి ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. రైతులను ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే పసుపుకు వెంటనే పసుపుకు వెంటనే పసుపుకు వెంటనే పని చేయాలి. బాధ్యతయుత పొజిషన్ మాటలు తక్కువ వేయాలి, పని ఎక్కువ వేయాలి. నిన్న ఏం మాట్లాడిందండి ఆయన మీటింగ్లో? బీజేపీని తిట్టింది, కొద్దిసేపు టీఆర్ఎస్ని తిట్టింది. టీఆర్ఎస్లో నన్ను కోర్టు తిట్టింది, ఆయన చివాట్లు పెట్టింది. కవిత గారి విషయంలో మాట్లాడిందని చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినటువంటి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కర్ణాటక మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయినా కూడా ఆయన విధత పాటించకుండా నా మీద ఎటువంటి అటు మాట్లాడితే అది చరిత్ర నిర్ణయిస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళు నిర్ణయిస్తారు సమయం సందర్భం బట్టి. నేను కూడా మళ్ళీ అట్లా మాట్లాడి నా స్థాయికి నేను తగ్గించుకోవాల్సి ముఖ్యమంత్రి గారు ఆలోచన. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన నన్ను ఏదో అంటే అనండి, నాకు లేదండి.
ప్రజలు చూస్తారు. ఆయన స్థాయి రక్తం నా గౌరవం పెట్టు అవన్నీ పక్కన పెట్టు. చెప్పిన మాట చెప్పినట్టు చేయండి. రైతులకు బోనస్ ఇస్తానని ఇవ్వండి, నీళ్ళని కాపాడండి, గోదావరి